వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకం. సో ఈ వారం అగైన్ మనం లైవ్ సెషన్ కండక్ట్ చేసాం. పోయిన బుధవారం సాయంత్రం 4:30కి చాలా సక్సెస్ఫుల్గా చాలా క్వశ్చన్స్ కూడా ట్యాకిల్ చేసాం. వ్యూవర్స్ ఇంట్రెస్ట్ కూడా చాలా బాగుంది. మీరు ఇన్వెస్టర్ అయి ఉంటే లేకపోతే మీరు కనుక మార్కెట్స్కి ఎక్స్పోజర్ ఉన్నట్లయితే మీ యొక్క స్టాక్ రిలేటెడ్ క్వశ్చన్స్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ ప్లానింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అవ్వచ్చు, పోర్ట్ఫోలియో క్వశ్చన్స్ అవ్వచ్చు, ఏదైనా సరే మేము ట్యాకిల్ చేయడానికి రెడీ. ఇండిపెండెంట్ అన్బయాస్డ్ ఒపీనియన్ ఇస్తాం కాబట్టి అంటే మీకు కూడా అర్థమైంది ఎక్కడుంది, వేర్ ఇస్ మై ఫిలాసఫీ, వేర్ ఇస్ మై అప్రోచ్ ఎక్కడుంది అని కూడా ఒక ఎక్స్పర్ట్ ద్వారా లేకపోతే ఒక బయట వ్యక్తి ద్వారా మీరు కూడా వెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో మేక్ షూర్ టు ట్యూన్ ఇన్ ఎవ్రీ వెనస్డే. రానున్న రోజుల్లో కూడా ఆ లైవ్ సెషన్లు స్పెసిఫిక్ క్వశ్చన్స్ అంటే స్టాక్ స్పెసిఫిక్ క్వశ్చన్స్లో ట్యాకిల్ చేద్దాం. సో ఈ వారం వచ్చేసరికి అగైన్ మార్కెట్స్ ఎలా మూవ్ అయినాయా అంటే అగైన్ ఈ లాస్ట్ ఫ్యూ డేస్ అంటే గురువారం శుక్రవారం కాస్త కరెక్షన్ చూసిన మార్కెట్ ఓవరాల్గా అంటే వరల్డ్ లెవెల్లో చూస్తేనేమో ట్రంప్ వచ్చి కాస్త స్టాన్స్ తగ్గించి ఆయన అహంకారం కాస్త తగ్గించుకుని వెళ్ళి చైనాతో కాస్త డీల్ కుదిరినట్టుగా అంటే వారు ఏదైతే ఆ 10% ఎక్స్ట్రా ఫెంటనిల్ బేస్ టారిఫ్స్ ఉన్నాయో వాటిని కాస్త తీసేయడము, అదేవిధంగా చైనా కూడా వారి రేర్ ఎర్త్స్ని కూడా ఏదైతే డీల్ అనుకున్నారో దాన్ని కాస్త సంవత్సరం పాటు వాయిదా వేసి కొంచెం ఫ్రీ ఫ్లోగా ఉండే అవకాశాలు కూడా మనం చూస్తున్నాం. అండ్ ఆఫ్ కోర్స్ ఇవన్నీ చూస్తూ ఉండగానే మనకు ఇండియన్ ఎకానమీ ఎలా ఉందంటే ఇండియా కూడా మోర్ ఆర్ లెస్ సూన్ టు హ్యావ్ ఎ ట్రేడ్ డీల్ విత్ యుఎస్ అని కూడా రిజల్ట్స్ అండ్ కైండ్ ఆఫ్ న్యూస్ చాటర్ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో విత్ ఆల్ ఆఫ్ దీస్ కమింగ్ ఇన్ టు ప్లే కాస్త స్టెబిలిటీ రావడం అండ్ కైండ్ ఆఫ్ పాజిటివ్ మొమెంటం ఉండటంతో మేబీ నిఫ్టీ కూడా ఆల్ టైమ్ హై రీచ్ అవ్వటం బ్రీచ్ అవ్వటం కూడా ఎక్కువ రోజుల్లో దూరంలో లేదు. అండ్ ఐ థింక్ వీ విల్ కమ్ బ్యాక్ టు రెన్యూడ్ ఎంతూజియాజం అండ్ మొమెంటమ్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ వీక్స్. సో స్పెసిఫిక్గా ఈ జనరిక్ న్యూస్ గురించి కొంచెం తక్కువ మాట్లాడి మనం ఈ వారం స్టాక్స్ సెక్టర్స్ ఏవైతే రిజల్ట్స్ వచ్చాయో వాటిని అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ప్రసాద్ గారు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మేబీ ఫ్యూ వర్డ్స్ ఓవరాల్ లెవెల్లో విచ్ సెక్టర్స్ ఆర్ వేర్ షుడ్ వి లుక్ అట్ దిస్ టైమ్. ఆ తర్వాత కొన్ని బిగ్ హెవీ వెయిట్ స్టాక్స్ ఉన్నాయి, వాటిని ఒక్కొక్కటి కవర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఖచ్చితంగా యశ్వంత్, ఈ రోజు మనం ఏం ప్రయత్నం చేద్దామంటే వీలైనన్ని ఎక్కువ కంపెనీలని టచ్ చేసి వ్యూవర్స్కి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. అందులో ప్రధానంగా చెప్పవలసింది ఏంటంటే ఎక్కువ మంది ఇన్వెస్టర్స్కి రిజల్ట్స్ వచ్చిన తర్వాత కన్ఫ్యూజన్లో పడిపోతూ ఈ స్టాక్ ఉంచుకోవాలా, అమ్ముకోవాలా, ఇంకా కొనుక్కోవాలా, యావరేజ్ చేయాలని సందేహాలతోనే ఉంటారు, కానీ యాక్షన్ ఏమన్నా చేయడానికి భయపడతా ఉంటారు. అంటే రిజల్ట్స్ బాగాలేకపోయినా అమ్మరు, బాగా ప్రైస్ పెరిగిపోయింది ఇంకా పెరిగే అవకాశం లేదని తెలిసినా కనీసం ఎవరన్నా చెప్తున్నా కానీ వినరు. అంటే ఏమీ యాక్షన్ చేయకుండా రోజు ఆదుర్దా పడతారు. అటువంటి ఆదుర్దాకి మన ప్రాసెస్ ప్రకారం ఫాలో అయ్యే ఇన్వెస్టర్లు ఎందుకు ఫాలో అవరో చెప్పడానికి వీలుగా ఈ రోజు మనం ఒకసారి ఏం ఇంట్రొడ్యూస్ చేద్దామంటే ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్స్ చూస్తే అంటే అక్టోబర్ నెలలో అంటే సెప్టెంబర్ ఎండింగ్ వరకు వచ్చిన క్వార్టర్ తాలూకు మనకి వచ్చిన రిజల్ట్స్ అన్ని చూసిన తర్వాత అందులో మనం 2 రకాల కారణాల ద్వారా కంపెనీలు అమ్మేస్తాం. ఒకటి, కంపెనీ రిజల్ట్స్ బాగాలేకపోతే మంచి స్టాక్ కాదు కాబట్టి అది తక్కువలో ఉందా ఎక్కువలో ఉందా అని చూడకుండా అది మన పోర్ట్ఫోలియోలోంచి తీసి బయటపడేయమని సజెస్ట్ చేస్తూ ఉంటాం ఒకటి. రెండవది, ఒకవేళ మన దగ్గర ఉన్న స్టాక్ బ్రహ్మాండంగా పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఈ క్వార్టర్లో కూడా రిజల్ట్స్ బాగా ఉన్నా కూడా అనుకున్నంత ప్రైస్ కనుక టచ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు కూడా మమ్మల్ని చెప్తాం. ఫాస్ట్గా నేను ఏం చేస్తానంటే అన్ని కంపెనీల పేర్లు చదవకపోయినా ఇప్పుడు స్క్రీన్ పైన ఆ 2 కోవల్లో చెందిన షేర్లు అని దాదాపుగా 16 కంపెనీలు ఇప్పటి వరకు మనం ఈ క్వార్టర్లో రిజల్ట్స్ వచ్చిన తర్వాత అమ్ముకోమని చెప్పడం జరిగింది. ఆ 16 కంపెనీలు ఒకసారి స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఇన్వెస్టర్స్ అందరూ వెతుక్కోవడానికి వీలుగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో స్టార్ట్ చేయడం జరిగింది. అందువల్ల మీకు కావాల్సిన కంపెనీ కావాలంటే ఏ నుంచి జై దాకా ఉంటాయి కాబట్టి వెతుక్కోవడం తేలిక. ఊరికే చెప్పాలి అంటే ఆనంద్ రాతి వెల్త్ ఎగ్జిట్ అప్రూవ్ చేసినప్పుడు 3218 ఉండింది. అది తర్వాత కొద్దిగా పడిపోయినందుకు మనకు గొప్ప కాదు, మనం 3218 వచ్చింది కాబట్టి అమ్మమని చెప్పాం. అలాగే జిఎం బ్రోవరీస్ ఒకేసారి సడన్ గా 20% 30% పెరిగి 1204కి వస్తే అమ్మేమని చెప్పాం. ఇంకా కొద్దిగా పెరిగి ఉండొచ్చు, కానీ మనకి ఏమీ చింత చీకు ఉండదు. ఎందువల్లంటే మనం ఒక రూల్ ప్రకారం వెళ్తా ఉంటాము, ఆ డబ్బుల్ని ఖాళీగా ఉంచాం, తిరిగి ఆ రోజుల నుండి మంచి కంపెనీలు చౌకలో ఉన్న కంపెనీలు కొనుక్కోమని చెప్తాం కాబట్టి ఇన్వెస్టర్స్ ధైర్యంగా ఉంటారు. అలా అక్కడి నుంచి గ్రాన్యూల్స్ ఇండియా, హైడెల్బర్గ్ సిమెంట్, హిందుస్థాన్ కాపర్, ఇండియా మార్ట్ ఇంటర్నేషనల్, జేఎండ్కే బ్యాంక్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ. ఈ జేఎండ్కే అండ్ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ అయితే పూర్ రిజల్ట్స్ మూలంగా, అలాగే హైడెల్బర్గ్ కూడా సిమెంట్ చూస్తే పూర్ రిజల్ట్స్. అలా పూర్ రిజల్ట్స్ అయినా అమ్మాలి, ఫెయిర్ ప్రైస్ టచ్ అయినా అమ్మాలని చెప్పి మనం చెప్తా ఉంటాం కాబట్టి ఇన్వెస్టర్స్ ని అమ్ముకోమని చెప్పడం జరిగింది. ఈ 16 కంపెనీలని మీరు చూడాలి అంటే స్క్రీన్ పైన పాస్ బటన్ నొక్కి చూసుకోవచ్చు కాబట్టి ఎక్కువ అటెన్షన్ దాని మీద పే చేయటం లేదు. ఆ తర్వాత ఇప్పుడు యశ్వంత్ ఒక మాట చెప్పారు, ఏమని
ఎప్పుడైనా సరే ఈ సెక్టర్లకు రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి ప్రస్తుతం ఏ సెక్టర్స్ బాగున్నాయో చెప్తే బాగుంటుందేమో అన్నారు. సెక్టర్ మొత్తం మీరు కానీ నేను కానీ కొనగలమా? కొనలేము. కానీ మనం అడిగే ప్రశ్నలో ఎక్కువ సార్లు ఏం అడుగుతూ ఉంటాం? ఏం అడగాలో తెలియక కంగారు హడావిడిలో ఎప్పుడు కూడా ఏ సెక్టర్ బాగుంటుందని అంటారు. ఒకవేళ నాలాంటి వాడో ఇంకొక అనలిస్ట్ ఎవరైనా ఈ సెక్టర్ బాగుంటుంది అంటే వెంటనే మీ మనసులో వచ్చే సందేహం ఏంటి? అందులో ఏ కంపెనీ కొనాలి? ఒకవేళ ఒక కంపెనీ బదులు 3 కంపెనీలు చెప్తే ఆ మూడింటిలో ఏది కొనాలి? ఇలా ఎప్పుడు సందేహాలే. అలా కాకుండా ఉండటానికి జనరిక్ వ్యూ ఇస్తూ నేను ఈ రోజు ఏం ప్రయత్నం చేయబోతున్నానంటే మా రీసెర్చ్ అనేది చాలా మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్, అంటే ఒకే అప్రోచ్ ప్రకారం చేయకుండా అన్ని రకాల సజెస్ట్ చేయడానికి ట్రై చేస్తుంటాం. కాబట్టి మేము ఇవాళ ఏం చేసామంటే రిజల్ట్స్ వచ్చినా రాకపోయినా ఇక్కడ గమనించండి జాగ్రత్తగా. ఇంతకుముందు చెప్పింది రిజల్ట్స్ వచ్చిన కంపెనీలు అమ్ముకోమని చెప్పినవి. ఇప్పుడు ఏం చేస్తానంటే సెక్టర్ వైజ్ చెప్పాలి అంటే ఎక్కువ సెక్టర్లు ఇంకా రిజల్ట్స్ డిక్లేర్ చేయలేదు కాబట్టి రిజల్ట్స్ డిక్లేర్ చేసినా చేయకపోయినా కూడా 1000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్, మీరు స్క్రీన్ మీద చూస్తుంటే పైన మార్కెట్ క్యాప్ ఫిల్టర్ అని 1000 కోట్లను పెట్టడం జరిగింది. 1000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉండి కనీసం 7 కంపెనీలు లేదా 5 కంపెనీలు కనీసం ఉంటేనే ఆ ఇండస్ట్రీలనే తీసుకోమని చెప్పాము. అంటే అర్థం ఏంటి? ఏదైనా ఒక ఇండస్ట్రీ మనం టేకప్ చేయాలి అంటే అందులో 5 కంపెనీలన్నా 1000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఉన్న లిస్టెడ్ షేర్స్ ఉంటేనే మన ఈ కన్సిడరేషన్ లోకి వస్తాయి. ఇలా వచ్చిన కంపెనీల్లో ఈ మార్కెట్ గ్యాప్ ప్రకారం ఏం చేయమని చెప్పానంటే ఇండస్ట్రీ పరంగా చూస్తే కూడా ఫుడ్ ప్రాసెసింగ్ లో 10 కంపెనీలు ఉంటే దాదాపుగా 30% అప్ సైడ్ పొటెన్షియల్ కనబడుతుంది. అలాగే సెరామిక్స్ లో 28%, ఫెర్టిలైజర్స్ లో 28%, డైస్, సిమెంట్ ఇక్కడ వరకు చూస్తే దాదాపుగా 27% వరకు స్కోప్ ఉంది. అంటే మీకు వెంటనే ఏమి స్ఫురించాలి? ఈ ఇండస్ట్రీ మొత్తానికి ఎంత పర్సంటేజ్ స్కోప్ ఉంటే అందులో కొన్ని కంపెనీలు ఓవర్ ప్రైస్ అయ్యి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం హైడెల్బర్గ్ చూసాం, పూర్ రిజల్ట్స్ అని అమ్మేమని చెప్పాం. అంటే ఈ సిమెంట్ ఇండస్ట్రీలో అది తీసేస్తే అంటే అదేమో పెరగడానికి ఛాన్స్ లేదు, ఇంకా మిగతా వాటికి పెరగడానికి ఇంకా ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ ఇండస్ట్రీలో కూడా ఒకసారి మనం దృష్టి పెట్టినట్లయితే ఈ ఇండస్ట్రీలో మన అంచనాల ప్రకారం 30% కన్నా స్కోప్ ఎక్కువ ఉన్న కంపెనీలు. కాకపోతే ఒక కండిషన్, ఇవన్నీ కూడా జూన్ రిజల్ట్స్ అయి ఉండొచ్చు లేదా సెప్టెంబర్ రిజల్ట్స్ వచ్చేసి ఉండొచ్చు. సెప్టెంబర్ రిజల్ట్స్ కనుక వచ్చేస్తే మీకు స్క్రీన్ మీద డేటా ఫిల్ అయ్యి కనపడుతుంది. అలా డేటా కనపడలేదు అంటే స్టాక్ డిఫరెన్స్, సేల్స్ డిఫరెన్స్ అని అలాగే ప్రాఫిట్ డిఫరెన్స్ అని కనపడకపోతే కనుక మీరు అర్థం చేసుకోవాల్సింది ఆ కంపెనీ, ఆ ఇండస్ట్రీలో ఉన్న ఆ కంపెనీకి బహుశా ఇంకా రిజల్ట్స్ రాలేదు అని. ఇప్పుడు నేను చూపిస్తుంది మొట్టమొదట స్క్రీన్ మీద మీరు చూసినట్లయితే ఆటోమొబైల్స్. ఇందులో ఏం చేసామంటే మనం చూసిన దాని ప్రకారం చూస్తే 2 కంపెనీలు వచ్చినాయి. ఇది మనకు ఉన్న ప్రకారం 30% కన్నా గ్యాప్ ఎక్కువనవి, అంటే మిగిలిన ఎక్కువ కంపెనీలు పెరిగిపోయి ఉంటాయి. అందులో చూస్తే మీకు క్లియర్ గా అర్థం కావడానికి ఫోర్స్ మోటార్స్ లో సేల్స్ అని నెట్ ప్రాఫిట్ అని గ్యాప్ కనపడుతుంది. అంటే ఆ కంపెనీ ఇంకా సెప్టెంబర్ రిజల్ట్స్ డిక్లేర్ చేయలేదు. టీవీఎస్ మోటార్ మాత్రం సేల్స్ 5.97% పెరిగితే నెట్ ప్రాఫిట్ 9.7% పెరిగిందని, మన అంచనా ప్రకారం 40% స్కోప్ ఉందని కనబడుతుంది. అంటే ముందు ఇండస్ట్రీలు చూసాం, ఇప్పుడు ఆ ఇండస్ట్రీలో ఏ సెక్టర్ కూడా మన కంపెనీలు కూడా చూడడానికి వీలవుతుంది అనమాట. ఫోర్స్ మోటార్స్ కొద్దిగా ధైర్యం ఉంటే కొనాలి, బికాస్ సెప్టెంబర్ రిజల్ట్స్ ఇంకా రాలేదు కాబట్టి. ఆ తర్వాత సెరామిక్స్, ఇంతకు ముందే మనం ఇండస్ట్రీలో టచ్ చేసాం కాబట్టి సెరామిక్స్ చూస్తే కజారియా సెరామిక్స్ రిజల్ట్స్ వచ్చేసాయి, అలాగే ఏజీఏ గ్రీన్ ప్యాక్ కూడా రిజల్ట్స్ వచ్చేసాయి. రెండు కూడా సేల్స్ కన్నా కూడా ప్రాఫిట్ పెంచుకున్నాయి. రెండు కూడా దాదాపుగా 45-44% వరకు పెరగడానికి స్కోప్ కనబడుతున్నది. తర్వాత ఫెర్టిలైజర్స్ లో చూస్తే ఒక్క కంపెనీ కూడా మనకి అనాలిసిస్ లోకి వచ్చిన ఒక్క కంపెనీ కూడా రిజల్ట్స్ డిక్లేర్ చేయలేదు. అంటే ఇక్కడ మీకు కనపడుతున్నటువంటి గ్యాప్ అంతా కూడా జూన్ రిజల్ట్స్ ఆధారం చేసుకుని ఈ రోజు ప్రైస్ ఆధారం చేసుకుని చేసినటువంటి అనాలిసిస్ అనమాట. అందువల్ల దీనిని విపరీతంగా నమ్మాలా అంటే అది మీ ఇష్టానికే వదిలేస్తాం. కానీ జనరల్ గా మన అంచనా ప్రకారం సెప్టెంబర్ క్వార్టర్ అయిపోయిన తర్వాత ఆ రిజల్ట్స్ కూడా వచ్చిన తరువాత గ్రోత్ కనపడుతూ గ్యాప్ ఉంటే మనం కొనటం మంచిది. కానీ ఇలాంటి వాటిలో కొద్దిగా రిస్క్ తీసుకోవడం అవుతుంది. ఒకవేళ రిజల్ట్స్ బాగాలేదంటే వెంటనే అమ్మగలిగేటువంటి ధైర్యం ఉంటేనే మీరు ఇందులో కొనుక్కోవటం మంచిది అనమాట. ఇందులో జిఎస్ఎఫ్సి, పెరాదీప్, దీపక్ ఫెర్టిలైజర్స్, స్విక్ అండ్ ఆర్సీఎఫ్ కనపడతా ఉన్నాయి. నెక్స్ట్ డైస్, ఇంకో డైస్ కూడా చెప్పడం జరిగింది. ఆ డైస్ లో కూడా చూద్దాం. అందులో ఒకే ఒక కంపెనీ వచ్చింది, ఇది కూడా ఇంకా రిజల్ట్స్ డిక్లేర్ చేయలేదు. సుదర్శన్ కెమికల్స్ లో కూడా 47% వరకు మనకి గ్యాప్ కనపడుతుంది. అలాగే ఆ తర్వాత సిమెంట్ కంపెనీస్ చూసుకుంటే చాలా కంపెనీలు ఉన్నాయి. అందులో 23 కంపెనీస్ ఏమో కనపడి మనకు అందులో 1000 crores కన్నా ఎక్కువ ఉన్న కంపెనీలు. కానీ అందులో చూస్తే కేవలం 2 కంపెనీలే రిజల్ట్స్ వచ్చి 30% కన్నా గ్యాప్ ఎక్కువ పెరగడానికి కనపడుతున్నాయి. అందులో ఒకటి నువోకో సిమెంట్, ఒకటి రెండోది దాల్మియా భారత్. ఈ రెండు తప్ప మిగిలినవన్నీ కూడా పర్సంటేజ్ ప్రకారం పెరగడానికి 79%, ఓరియంట్ సిమెంట్, బిర్లా కార్పొరేషన్ 72% కనపడినా అది రిజల్ట్స్ ఇంకా డిక్లేర్ చేయలేదు. కాబట్టి ఒకవేళ రిజల్ట్స్ కనుక డిస్కరేజింగ్ గా ఉంటే వెంటనే అమ్మవలసి వస్తుంది. కాబట్టి కొనటం కొనకపోవటం మీ ఇష్టం. ఒకవేళ మీ దగ్గర పోర్ట్ఫోలియోలో ఈ షేర్స్ ఉంటే మాత్రం
ఇక్కడ కనపడుతున్న అన్ని షేర్స్ కూడా ఉంచుకోవచ్చు. ఈ రెండు నోవాకో అండ్ దాల్మియా భారత్ ఏమో ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చి బాగున్నాయి కాబట్టి ఉంచుకోవచ్చు. మిగిలినవి ఇప్పటి వరకు మనకున్న సమాచారం ప్రకారం బాగానే ఉన్నాయి కాబట్టి అవి కూడా ఉంచుకోవచ్చు. ఇలా వీలైనంత వరకు కొద్దిగా ఇండస్ట్రీ వైజ్ గా తీసుకుని అందులో సెలెక్టివ్ గా ఏది బాగుంటాయో చెప్పడానికి మొదటిసారి ప్రయత్నం చేశాం. ఇందులో దీని గురించి కనుక మీరు ఫీడ్బ్యాక్ కామెంట్స్ రూపంలో ఇచ్చినట్లయితే మాకు రాబోయే రోజుల్లో కూడా ఎటువంటి కవరేజ్ ఇవ్వాలా లేక స్టాక్ స్పెసిఫిక్ ఇస్తే బాగుంటుంది అనేది ఒక అంచనాకు రావడానికి అవకాశం ఉంటుంది. మేము ఏ పని చేసినా వీలైనంత వరకు సమాచారాన్ని మీకు సేకరించాలి, మీకు అందించాలి. అది ఎలా వాడుకుంటారు అనేది మాత్రం పూర్తిగా మీ ఇష్టం. రైట్ అండి. మనం అగైన్ ఈ పెద్ద లిస్ట్ ఆల్రెడీ కవర్ చేసాం కాబట్టి ఇప్పుడు స్పెసిఫిక్ స్టాక్స్ కవర్ చేద్దాం. అంటే ఎక్కువ వరకు ట్రాక్షన్ ఉండి మనందరినీ రిక్వెస్ట్ చేసే స్టాక్స్ ఏవి ఉన్నాయో వాటిని కవర్ చేద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చాలా మంది ఐటీసీ గురించి అడుగున్నారు. సో లేటెస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఫర్ ఐటీసీ అంటే కాస్త డిప్ ఇన్ సేల్స్, కాస్త డిప్ ఇన్ ప్రాఫిట్స్, కానీ మార్జిన్స్ మళ్ళీ కోర్స్ ఉన్న సేల్స్ మీద మార్జిన్స్ తగ్గించుకున్నా అంటే ప్రాఫిట్ మార్జిన్స్ అనేది కాస్త పెంచుకుంటూ వస్తుంది. అంటే మార్జిన్ అంటే అగైన్ ఏ డిఫరెన్స్ ఆఫ్ అరౌండ్ 25% ఉన్నది కాస్త 26.88% లేటెస్ట్ క్వార్టర్లో. ట్రైలింగ్ 12 months డేటా చూస్తేనేమో ఒకప్పటి సేల్స్ నీ కైండ్ ఆఫ్ రీచ్ అయిపోయి ఇంకా బ్రీచ్ చేసి ప్రాఫిట్స్ ఏమో కొంచెం కాంప్రమైజ్ అయినట్టుగా ఉంది. ఎంతో మంది ఇంట్రెస్ట్ ఉన్న చాలా చాలా పెద్ద కంపెనీ. అంటే 500 నుంచి కూడా ఇప్పుడు ఎంత రేంజ్లో ట్రేడ్ అవుతుందో మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి స్టేబుల్ జైంట్కి రిజల్ట్స్ అంటే సో అని అనకూడదు కానీ కంటిన్యూడ్ స్టెబిలిటీ ఉంది. బట్ ఈజ్ ఇట్ వర్త్ ఇన్వెస్టింగ్ ఫర్ లాంగ్ టర్మ్? ఐటీసీ గురించి మాట్లాడాలంటే యశ్వంత్, ఈ మధ్యన వచ్చిన జిఎస్టీ రిడక్షన్ మూలంగా అంటే రేట్స్ తగ్గించడం మూలంగా ఎఫ్ఎంసీజీ బిజినెస్ లో ఉండే ఐటీసీకి గ్యారంటీగా లాభం జరుగుతుందని మనకు తెలుసు. అందువల్ల ఇప్పటి వరకు సేల్స్ కొత్త కాలానికి వచ్చాయి కాబట్టి అది ఇంకా క్యాచప్ చేసినట్టుగా కనపడలేదు. గ్యారంటీగా కన్సంప్షన్ పెరగటం, క్వాలిటీ ఫుడ్స్ కి, ప్యాకేజ్ ఫుడ్స్ కి డిమాండ్ పెరగడానికి రాబోయే రోజుల్లో మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఐటీసీకి రాబోయే రోజుల్లో మంచి రోజులు ఉండేదానికి బాగా ఛాన్స్ ఉంది. అందువల్ల ఈ కంపెనీ గురించి మంచిదా కాదా అని ఆలోచించాలంటే 100కి 100 రూపాయలు మీ దగ్గర స్టాక్ ఉంటే మాత్రం ధైర్యంగా ఉంచుకోవాలి. అలా కాకుండా లేకుండా ఇప్పుడు కొనుక్కోవాలంటే మాత్రం ఇప్పుడు గ్రోత్ అని కనపడుతుంది కాబట్టి మొట్టమొదట టెస్ట్ పాస్ అయింది. ఈ కంపెనీ కొనడానికి అనుకూలంగా ఉంది. కాకపోతే మనకు అనుకూలంగా ఈ ధరలో అనుకూలంగా ఉందా లేదా చూడాలంటే మనం ఇప్పుడు కూడా గ్యాప్ చూడమని చెప్తా ఉంటాం. గ్యాప్ చూస్తే 24.73 అంటే ఈ కంపెనీ ఉంచుకోవడానికి మనకు వస్తుంది, కానీ కొత్తగా కొనుక్కోవడానికి మన అంచనా ప్రకారం 30% గ్యాప్ లేదు కాబట్టి కొనకూడదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగి వచ్చింది కాబట్టి కొద్దిగా దూరంగా ఉండి ఒకవేళ తగ్గితే మాత్రం అప్పుడు కొనుక్కోవచ్చు, కానీ ప్రస్తుతానికి కొత్త పర్చేజెస్ వద్దు, ఉంటే మాత్రం ధైర్యంగా ఉంచుకోవాలి. రైట్ అండి. నెక్స్ట్ అదాని పవర్ని చూద్దాం. అగైన్ సేల్స్ తగ్గించుకుంది, ప్రాఫిట్లు కూడా తగ్గించుకున్న కంపెనీ. లేటెస్ట్ ట్రైలింగ్ 12 months చూస్తే కూడా సేల్స్ అనేది స్టెబిలిటీ చూపించిన ఒకప్పుడు ప్రాఫిట్స్ ఎంత ఉండేది, 20,000 కోట్లు 15,000 కోట్లు కాస్త అరౌండ్ 12,000 రేంజ్లోనే ఉంది గత 4 ట్రైలింగ్ 12 month పీరియడ్స్ చూస్తే కూడా. సో ఆ మార్జిన్ కాంట్రాక్షన్ ప్రెషర్ ఎంతైతే చూసిందో అదాని పవర్ బాగా చూసింది. అగైన్ ఈజ్ సమ్వాట్ రిఫ్లెక్టెడ్ ఇన్ స్టాక్ ప్రైస్ కొని అనుకునే సమయంలో ఈ గత నెలలో మళ్ళీ ఏదో కాస్త రెన్యూడ్ ఆప్టిమిజం, ఎంతూజియాజం చూస్తున్న స్టాక్. సో ఒక పక్క ఫండమెంటల్స్ ఏమో బ్యాక్ చేయట్లేదు ఈ కైండ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఇన్ స్టాక్ ప్రైస్. సో ఇటువంటి కంపెనీని ప్రస్తుతానికి దూరం పెట్టడమే మేలా, లేకపోతే ఇంకా ఏదైనా మనకు తెలియని పాజిటివ్ ఇండికేటర్స్ ఏమైనా ఉన్నాయా? పాజిటివ్ ఇండికేటర్ ఉన్నాయో లేవో చెప్పలేం, కానీ మార్కెట్లో ఉన్నటువంటి ఒక రకమైన రూమర్ అనివ్వండి, గాసిప్ అనివ్వండి ఏంటంటే అదానీ గ్రూప్ లో ఉండే కంపెనీలు బాగా లాభాలు వచ్చే కంపెనీలు అన్నిటికీ దేశంలో ఏదన్నా పెద్ద రాష్ట్రంలో ఎలక్షన్లు వస్తే డబ్బు అరేంజ్ చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్తూ ఉంటారు. అది నిజము అని మనం చెప్పము, మనం అటువంటి ఆరోపణ కూడా మనం చేయటం లేదు, కానీ మార్కెట్లో ఉన్న టాక్ అనమాట. అందువల్ల ఎప్పుడైతే ఎలక్షన్ వచ్చే సమయంలోనేమో కొద్దిగా ప్రాఫిట్స్ తక్కువ రావడం, దాని కొద్దిగా ముందున్న 2-3 క్వార్టర్లో ఆ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ప్రాఫిట్లు పుంజుకోవడం జరుగుతూ ఉంటుంది అనేది మార్కెట్లో చెప్పే మాట. దాని ప్రకారం కనుక చూస్తే ప్రస్తుతం ఉన్నటువంటి బీహార్లో ఎలక్షన్స్ అనేది చాలా క్రిటికల్ కాబట్టి ఆ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఢిల్లీలో వచ్చినా కానీ ఎప్పుడైనా సరే ఢిల్లీ రాదు, ఆ బీహార్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎలక్షన్ల ఫేవర్ అంతా తగ్గిపోతే మళ్ళీ పుంజుకుంటుందని ఒక ఆలోచన అనమాట. దాని ప్రకారం పెరుగుతూ ఉండొచ్చేమో, కానీ మనం చూసేది నెంబర్లు. మన దీర్ఘకాలంలో మన వ్యూహం ఎప్పుడు కూడా డిక్లేర్ చేసిన నెంబర్ల ప్రకారం ఉండాలి, కానీ ఇటువంటి గాసిప్ల మూలంగా మనం చేయకూడదు. అందువల్ల ఈ కంపెనీ ప్రస్తుతం చూస్తే గ్రోత్ లోనే ఉంది. అంటే గ్రోత్ అంటే అర్థం ఏంటి, పెరగడం లేదు, కానీ పెరగడం ఆగిపోయి పూర్తిగా డీ గ్రోత్ లేదు, రివర్స్ లో మాత్రం ఏం లేదు, కొద్దిగా తగ్గిన మాట వాస్తవం. మార్జిన్స్ చూస్తే నెమ్మదిగా కొద్దిగా తగ్గి దాదాపుగా 21.93 నుంచి 21.18% వచ్చింది.
ప్రాఫిట్ ఓవరాల్ గా చూస్తే కూడా 12,000 కోట్ల 11,750 కోట్లు, కొద్దిగానే తగ్గింది. అందువల్ల ఈ కంపెనీ గురించి భయపడవలసిన అవసరం లేదు. కానీ కొత్తగా కొనడానికి మాత్రం ఖచ్చితంగా పనికిరాదు. బికాజ్ ఇట్స్ ఓన్లీ 28%. అందువల్ల ఈ కంపెనీకి కొత్త డబ్బులు వద్దు, ఐటీసీ లాగానే. కానీ ఉన్న షేర్లు మాత్రం ధైర్యంగా ఉంచుకోవచ్చు. ఇంతకన్నా తగ్గే అవకాశం బాగా తక్కువ అని మాత్రం చెప్పొచ్చు. రైట్ అండి. నెక్స్ట్ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ చూద్దాం. అగైన్ సేల్స్ ఈసారి చాలా స్ట్రాంగ్గా, అంటే 24,000 crores లేటెస్ట్ క్వార్టర్. అగైన్ ట్రైలింగ్ 12-month పీరియడ్ కాదు, 24,000 crores. దాని మీద ఆల్మోస్ట్ 500 కోట్ల ప్రాఫిట్. ట్రైలింగ్ 12 months చూస్తే కూడా సేల్స్ పెంచుకుంటూ వస్తున్న కంపెనీ, ప్రాఫిట్స్ కూడా స్టెబిలిటీ చూస్తున్న కంపెనీ. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫండమెంటల్స్ ఐ వుడెంట్ సే, అంటే ధోకా లేని కంపెనీయే. బట్ అగైన్ ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఏప్రిల్ నుంచి ఆల్మోస్ట్ 35%, 40% ప్రైస్ ఇంప్రూవ్మెంట్ చూసిన స్టాక్. సో ఆల్రెడీ మన చేయి దాటి కొస్త ఫెయిర్లీ వాల్యూడ్ లెవెల్లోకి వచ్చేసిందా, లేకపోతే ఇంకా స్కోప్ ఉందంటారా ఎటువంటి స్ట్రాంగ్ స్టాక్ అయినా? అసలు ముందు ప్రైస్ అనుకూలంగా ఉందా లేదా చూడబోయే ముందు కంపెనీ రిజల్ట్స్ మనకు అనుకూలంగా ఉన్నాయా లేవో చూడమని ఎప్పుడు చెప్తా ఉంటాం. ఈ కంపెనీ మీరు స్క్రీన్ మీద చూస్తుంటే వెంటనే నో గ్రోత్ అని కనపడుతుంది. అంటే అర్థం ఏంటి? మీరు ఒక్కొక్కసారి ఏమో ప్రాఫిట్ తగ్గితే కూడా గ్రోత్ అంటారు, ఒక్కొక్కసారి ఏమో ప్రాఫిట్ కొద్దిగా తగ్గితే కూడా మీరు గ్రోత్ లేదంటారు అని అడుగుతారు. వాళ్ళందరికీ క్లారిఫికేషన్ కోసం, క్లారిటీ కోసం చెప్తున్నాను. ఏ కంపెనీ అయితే తన యొక్క మార్జిన్ ని గ్రాస్ ప్రాఫిట్ లెవెల్లో కూడా తగ్గించుకుని నెట్ ప్రాఫిట్ లో కూడా తగ్గించుకుంటుందో అప్పుడు గ్రోత్ అని చెప్పడం కష్టం. పైగా సేల్స్ కూడా తగ్గితే మనం అంటాం ఈ కంపెనీ సేల్స్ తగ్గల, కానీ గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ కనుక చూస్తే 8.3%, ఎప్పుడు 8% కన్నా తక్కువ లేని గడిచిన 7 క్వార్టర్లుగా లేనటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు క్రియేట్ అయిపోయి కేవలం 7.9%కి వచ్చింది ఒక కారణం. రెండవది నెట్ ప్రాఫిట్ మార్జిన్ చూస్తే కూడా 2.89% అలా తగ్గి 2.7%కి రావటం. ఇలా రెండు జరగటం మూలంగా ప్రస్తుతానికి మనం ఈ కంపెనీని ధైర్యంగా కొనుక్కోవటానికి అవకాశం ఉందని చెప్పలేకపోతున్నాము. పైగా ఈ కంపెనీ యొక్క పెర్ఫార్మెన్స్ చూస్తే ప్రైస్ ఏమో విపరీతంగా పెరిగింది. అంటే ఇన్సూరెన్స్ మీద, హెల్త్ ఇన్సూరెన్స్ మీద జిఎస్టీ కన్సెషన్ రాగానే విపరీతంగా డబ్బులు పోగు చేసుకుంటే ఇన్సూరెన్స్ కంపెనీని విపరీతంగా కొన్నారు. అలా కొనడం మూలంగా కంపెనీ రేటు బాగా పెరిగి వచ్చింది. కాబట్టి ఇందువల్ల ఎంత పెరిగిన కంపెనీ ఈ రేట్లో గ్రోత్ లేదు కాబట్టి కొనకూడదు. ప్రైస్ అనుకూలంగా ఉందంటే ప్రైస్ కూడా అనుకూలంగా లేదు. బికాజ్ ఇప్పుడు ఇట్ ఈస్ ఓన్లీ 1% స్ట్రైకింగ్ డిస్టెన్స్ టు ఫెయిర్ ప్రైస్. కాబట్టి ఏ రకంగా చూసినా కొనకూడదు, ఉన్నా కూడా ఉంచుకోకూడని షేర్గా చెప్పాలి. రైట్ అండ్ నెక్స్ట్ మనం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, అగైన్ ఐఓసిఎల్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ రిఫైనరీస్ ఇంకా రానున్న రోజుల్లో అఫ్కోర్స్ ట్రంప్ గారు అయితే ఆల్రెడీ మూత కూడా చేసేస్తూ ఉన్నారు. అంటే ఇండియా ఈజ్ గోయింగ్ టు రెడ్యూస్ దేర్ ఇంపోర్ట్స్ అండ్ డిపెండెన్స్ ఫ్రమ్ రష్యన్ ఆయిల్. ఇన్ని రోజులుగా మనం ఏదైతే క్రూడ్ తీసుకుని మన రిఫైనరీస్ ఏవైతే దాన్ని రిఫైన్ చేసి ఎక్స్పోర్ట్ చేసే ప్రయత్నంగా చాలా చాలా అంటే లాభాలు పొందారని ఏదైతే ప్రపంచం మొత్తం అనుకుంటా ఉన్నారో దానికి మేబీ కాస్త తగ్గింపు వస్తుందనే ట్రంప్ గారు అయితే చెప్తా ఉన్నారు. అఫ్కోర్స్ మన గవర్నమెంట్ కూడా దానికి వ్యతిరేకంగా ఏం చెప్పట్లేదు. సో మేబీ దట్ ఈస్ ఇన్ రియాలిటీ. అంటే ఐఓసిఎల్ ఆ బకెట్లో వస్తుందా అనేది మేబీ ఇస్ అ క్వశ్చన్ ఫర్ ఎ డిఫరెంట్ డే. కానీ సేల్స్, ప్రాఫిట్స్ ఓవరాల్గా చూస్తే మీరు చెప్పినట్టుగా స్ట్రెంగ్త్ అయితే కాస్త తక్కువ ఉన్నట్టుగా, కాస్త కాదు నిజం చెప్పాలంటే, ఘాటుగా చెప్పాలంటే బాగా తగ్గినట్టుగాను. అంటే సేల్స్ తగ్గించుకుంటూ, ప్రాఫిట్లు తగ్గించుకుంటూ ఇటువంటి కంపెనీ వైపు ఎప్పుడు ఇలాంటి ధ్యాస పెట్టాలి. ఇప్పుడు కూడా ఈ రోజున నువ్వు ఐఓసి గురించి అడిగినా హెచ్పిసి కూడా కలిపి నేను మాట్లాడతాను. ఈ రెండు కంపెనీలు ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి ఆయిల్ రిఫైనరీ కంపెనీలు. ఈ రెండు కంపెనీలకు కూడా ఏమొస్తుంది, ఇప్పటి వరకు క్రూడ్ ఆయిల్ చౌకలో దొరకటం మూలంగా మనం వాటిని రిఫైన్ చేస్తే అమెరికాకి అమ్మటానికైనా లేకపోతే రష్యాకి అమ్మాలన్నా, రష్యా కాదు యుక్రెయిన్కి అమ్మాలన్నా, యూరోప్కి అమ్మాలన్నా బ్రహ్మాండంగా అమ్ముకోవడానికి అవకాశం వచ్చింది. కాబట్టి ప్రపంచం మొత్తం అందరు ఎకానమిస్టులు చెప్పినట్లుగా ఈ కంపెనీలకి లాభాల మార్జిన్లు పెరిగాయి. ఎప్పుడు కూడా పెరిగాయి కాబట్టి మామూలుగా అయితే మనం కొనుక్కోవాలి. కానీ మన కళ్ళెదుట ఉన్నటువంటి నగ్న సత్యం ఏంటంటే ఇప్పుడు వరకు లేని యూరోప్ కూడా శాంక్షన్లు విధించటం, అలా విధించగానే మన వాళ్ళు కొత్త కాంట్రాక్టులను రెన్యూ చేయకుండా రష్యన్ ఆయిల్ మీద కంప్లీట్ గా ఆపుతారని చెప్పకపోయినా వాళ్ళతో బార్గెయిన్ చేసుకునే అవసరాలకు సరిపడా కొనుక్కుంటామని మాత్రమే చెప్పవలసి వస్తుంది. పైగా అమెరికాని ప్రసన్నం చేసుకోవడానికి వాళ్ళ దగ్గర నుంచి కూడా క్రూడ్ ఆయిల్ కొనాలి. అంటే ఇప్పుడు వరకు వచ్చిన డిస్కౌంట్ కొనుక్కునేటప్పుడు రాదు కాబట్టి ఇప్పుడు వరకు వచ్చిన ప్రాఫిట్ లో పెరుగుదల వెంటనే ఉండటానికి అవకాశం లేదు, ఇంకా పెంచుకోవడానికి అంతకన్నా అవకాశం లేదు. ఇలా మన కళ్ళెదురుగా నెగటివ్ డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు నిన్నటి వరకు ఉన్నటువంటి డెవలప్మెంట్ లో ఇక్కడ ఒకటే గమనించండి, కళ్ళెదురుగా దాదాపు నమ్మకంగా జరిగే ఇన్సిడెంట్ ఎదుర్కొందో కాబట్టి జాగ్రత్త పడమని మాత్రమే చెప్తున్నాను. అదర్వైజ్ ఈ రెండు కంపెనీలు పెర్ఫార్మెన్స్ బాగున్నాయి, మన లెక్క ప్రకారం అప్రూవ్ కూడా చేయడం జరిగింది.
కానీ మామూలుగా కూడా కొనడానికి ఎందుకు వీల్లేదు? మనకి 22% ఉంది ఐఓసీలో, కాబట్టి ఆ కంపెనీ కొనడానికి వీల్లేదు. ఇందులో అదర్వైజ్ చూస్తే నెట్ ప్రాఫిట్ మార్జిన్ ట్రైలింగ్ 12 months లో చూస్తే పెరిగింది, అలాగే గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ పెరిగింది. టోటల్ మొత్తం మీద ఎబిటా చూస్తే దాదాపుగా అంతకుముందు ఎప్పుడో 65,000 కోట్లు ఉండేది 2024 జూన్లో, అటువంటిది ఇప్పుడు 55,000 కోట్లకు వచ్చింది. అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఎదురుగా వేలాడుతున్నటువంటి కత్తి ఉంది, కాబట్టి ఈ కంపెనీకి కొద్దిగా దూరంగా ఉండటం మంచిదని మన ఉద్దేశం. అలాగే నెక్స్ట్ ఇంకొక కంపెనీ కూడా చూస్తే హెచ్పిసిఎల్ కూడా చెప్తున్నాను, ఇది కూడా గ్రోత్ లో ఉంది, కానీ దీనికి ఎంత ఉంది ఇప్పుడు గ్యాప్ చూస్తే 25%. అందుకని ఇది కూడా కొనవలసిన అవసరం లేని కంపెనీ. నిజానికి ఈ రెండు కంపెనీల్లో మీకు కనుక షేర్స్ ఉంటే ఈ రెండు కంపెనీల యొక్క ప్రైస్ బహుశా ట్రంప్ చేసే పనుల మూలంగా ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఆయిల్ ఎంబార్గో మీద ఇటువంటి వాటి మీద ఉంటుంది, కాబట్టి అలా మనకి కంట్రోల్లో లేని ఫ్యాక్టర్స్ మూలంగా మన ఫార్చ్యూన్స్ ఇంపాక్ట్ కాకూడదు అనే ఉద్దేశంతో ఈ రెండు కంపెనీల్లో మామూలుగా మన స్వభావానికి విరుద్ధంగా అంటే కళ్ళెదురుగా ప్రమాదం ఉంది, కాబట్టి ఈ రెండు కంపెనీల్లో ఎక్స్పోజర్ తగ్గించుకోవటమే మంచిదని మా సూచన. కంపెనీలు బ్యాడ్ అంటం లేదు, కంపెనీలకి ప్రస్తుతం ఉన్న పరిస్థితి అనుకూలంగా లేదు, కాబట్టి మనం కూడా ఆ జాగ్రత్త తీసుకుని కొద్దిగా దూరంగా జరిగి వేరొక కంపెనీలో ఉండటం మంచిదనే ఉద్దేశంతో ఈ రెండు కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ కి రికమెండ్ చేయలేము, అలాగే ఉంటే కూడా ఉంచుకునే దానికన్నా అమ్మటానికే మొగ్గు చూపవలసిందిగా నా రిక్వెస్ట్. రైట్ అండి. నెక్స్ట్ మనం ఇండస్ టవర్స్, అఫ్ కోర్స్ ఈ మొబైల్ సర్వీస్ యొక్క అంటే మొబైల్ నెట్వర్క్స్ యొక్క ట్రాన్స్మిషన్ టవర్స్లో వివరిస్తున్న ఇండస్ టవర్ రిజల్ట్స్ వచ్చేసి లేటెస్ట్ క్వార్టర్ సేల్స్ ఆర్ కంటిన్యూయింగ్ దేర్ గ్రోత్, ప్రాఫిట్స్ కూడా పెంచుకుంటూ వస్తున్న కంపెనీ. అగైన్ ప్రాఫిట్ గ్రోత్ అంటే ఆ 24/12లో ఒక వన్ టైం అడ్జస్ట్మెంట్ వల్ల వచ్చిన 4,000 కోట్లు కాదు, కానీ స్టిల్ కంటిన్యూడ్ గ్రోత్ 1779 నుంచి 1736 to 1839. ట్రైలింగ్ 12 months చూస్తే కూడా సేల్స్ పెంచుకుంటూ వస్తున్న కంపెనీ, ప్రాఫిట్స్ ఏమో కన్సాలిడేషన్, అట్లీస్ట్ బిగ్ డిప్ లేని కంపెనీ. సో ఇండస్ టవర్స్, హౌ ఇస్ ఇట్ పాయిస్? యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఇండస్ టవర్స్ కూడా యశ్వంత్, మనం 4,000 కోట్లు కూడా మనకి ఎప్పుడో 3 quarters క్రితం వచ్చింది, కాబట్టి అది 4 quarters వరకు ప్రతి ట్రైలింగ్ 12 months లో కలిసిపోతూ ఉంటుంది, కాబట్టి అనాలిసిస్ చూస్తే మనకి దాదాపుగా 10,000 కోట్లు పెరిగినట్టుగా కనపడుతుంది, 10,000 కోట్ల వరకు ప్రాఫిట్ వచ్చినట్టు. అందులో నువ్వు చెప్పిన 4,000 కోట్లు తీసేస్తే దాని ప్రాఫిట్ దాదాపుగా 5,000 కోట్లు 6,000 కోట్ల కన్నా ఎక్కువ ఉండదు. అందువల్ల మార్జిన్ పెరిగినట్లు కనపడినా దానికి ట్రైలింగ్ 12 months ఒక సంవత్సరం డేటా మనం తీసుకుంటాం, కాబట్టి ఆ 4,000 కోట్ల ఇంపాక్ట్ ఇంకా ఇందులో ఉంది. అందువల్ల మనం ఇంకా అప్రూవ్ చేయడానికి ధైర్యం చేయటం లేదు. పైగా ఒకవేళ ఇదంతా నిజంగా ప్రాఫిట్ అనుకున్నా కూడా మన సిస్టమ్ ప్రకారం వచ్చినటువంటి ఫెయిర్ వాల్యూ చూస్తే దట్ ఈస్ ఓన్లీ 445, ఇప్పుడు ఆల్రెడీ 367 ఉంది. అందువల్ల ఈ కంపెనీకి రాబోయే రోజుల్లో బ్రహ్మాండమైన అవకాశాలు వస్తాయా అంటే వచ్చే అవకాశం పెద్దగా లేదు. పైగా ఒకవేళ కనుక సుప్రీంకోర్టు వోడాఫోన్ కి అగెన్స్ట్ గా జడ్జిమెంట్ ఇచ్చి ఆ కంపెనీ కనుక డోర్లు మూసేసుకుని షట్టర్లు కిందకి లాగవలసిన పరిస్థితి వస్తే ఈ కంపెనీకి వచ్చే బిజినెస్ కూడా ఇంకా సెట్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ చూస్తే ఈ కంపెనీ కూడా కొనడానికి ఖచ్చితంగా అనువుగా లేదు, ఉంచుకోవడానికి కూడా అంత సుముఖంగా ఉండనవసరం లేని కంపెనీగా చెప్పాలి. సో ఈ కంపెనీ కూడా ఆయిల్ కంపెనీలో లాగానే ప్రస్తుతానికి ఎక్స్పోజర్ తగ్గించుకోవడానికే మీరు మొగ్గు చూపించాలి. ఒకవేళ మీకు చాలా చిన్న ఎక్స్పోజర్ మాత్రమే ఈ కంపెనీలో ఉంటే అప్పుడు ఉంచుకోవచ్చు, నెక్స్ట్ క్వార్టర్కి మళ్ళీ రివ్యూ చేసి అప్పుడు నిర్ణయించవచ్చు. కానీ ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటే మాత్రం కొద్దిగానైనా ట్రిమ్ చేసుకోవడం మంచిదని నా ఉద్దేశం. రైట్ అండి. మనం విత్ దట్ ఈ వారం కంక్లూడ్ చేద్దాం. అంటే ప్రతి స్టాక్ని కాస్త అంటే అంత పాజిటివ్గా మాట్లాడలేదు కదా ఏంటి అని అనుకోకండి, ఎన్నో స్టాక్స్ మనం కవర్ చేస్తున్నాం. జస్ట్ ఇవాల్టి రోజు ఇవాల్టి ఉన్న డేటా బట్టి ఈ యొక్క స్టాక్స్ యొక్క పర్ఫార్మెన్స్ గురించే మనం చెప్తా ఉంటాం. అంటే ఎటువంటి మోమాటం లేకుండా ఒక 2 quarters తర్వాత లేకపోతే ఒక క్వార్టర్ తర్వాత కూడా రిజల్ట్స్ బాగుంటే అదే స్టాక్కి జోహార్లు కొడతాం, అదే స్టాక్కి ఫేర్ ప్రైస్ కాస్త 30% కంటే ఎక్కువ స్కోప్లో ఉందంటే అది ఇన్వెస్ట్మెంట్ తగిన కంపెనీ అనే చెప్తాం. దట్ ఈస్ హౌ ఎ ప్రాసెస్ వర్క్స్ అండ్ దట్ ఈస్ హౌ అవర్ ప్రాసెస్ వర్క్స్. అండ్ మన లైవ్లో కూడా చాలా కంపెనీలు కవర్ చేసాం, వాటిల్లో కూడా వాటిల్లో స్కోప్ ఆల్రెడీ కొన్ని 30% కంటే ఎక్కువ ఉన్నాయి కూడా మనం చెప్తా వస్తున్నాం. అగైన్ ఇంటెన్షన్ ఈజ్ ఫండమెంటల్స్నే చూద్దాం, ఫండమెంటల్స్నే నమ్ముదాం, ఒక డిఫైన్డ్ ప్రాసెస్ని ఫాలో చేద్దాం. బికాజ్ రానున్న రోజుల్లో కూడా ఇటువంటి స్టాక్స్లోనే మనం ఎక్స్పోజర్ తీసుకోలే, కానీ హైప్ లేకపోతే ఇంకేదైనా ట్రేడింగ్ మొమెంటమ్ అటువంటి అన్క్వాంటిఫైబుల్ ఫ్యాక్టర్స్ని ఎప్పుడూ కన్సిడర్ చేయకూడదు. సో విత్ దాట్ వీ విల్ కంక్లూడ్ దిస్ వీక్. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. సీ యూ అగైన్. థ్యాంక్ యూ.